నమస్కారం. శివుడు అంటే ఒకవైపు లయకారుడు, మరోవైపు అత్యంత దయామయుడు. ఆయన కోపానికి వస్తే విశ్వమే వణికిపోయే రుద్రుడు. కాని చిన్న ప్రార్థనకే కరిగిపోయి వరాలిచ్చే భోళానాథుడు. ఈ ఉగ్రతకు, అమాయకత్వానికి మధ్య ఉన్న సంబంధమేంటి? పరమశివుడిలోని ఈ రెండు రూపాల వెనుక ఉన్న పరమార్థం ఇప్పుడు చూద్దాం. రుద్ర అంటే రోదింపజేసేవాడు లేదా దుఃఖాన్ని హరించేవాడు. ప్రకృతిలో జరిగే విలయానికి, అన్యాయంపై జరిగే పోరాటానికి ఈయనే అధిపతి. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు అజ్ఞానాన్ని దహించడానికి శివుడు రుద్రరూపాన్ని దాలుస్తాడు. రుద్రుడు మనలోని అహంకారాన్ని, భయాన్ని భస్మం చేసే ఒక శక్తి. అందుకే రుద్రాభిషేకం చేసినప్పుడు మన మనస్సులోని మలినాలు కడిగివేయబడతాయి. అదీ శివుడు తన భక్తుల దగ్గరకు వచ్చేసరికి భోళానాథుడవుతాడు. భోళా అంటే అమాయకుడు అని అర్థం. భక్తులు అడిగే కోరికల్లోని మంచి చెడ్డలు చూడకుండా వారి నిష్కల్మషమైన భక్తికి కరిగిపోయి అడిగినవి ఇచ్చేసి దయామయుడు. రావణుడు, భస్మాసురుడు వంటివారు కూడా ఆయన భోళాతత్వాన్ని చూసి వరాలు పొందారు. శివుడు మనకు నేర్పే పాఠం ఒక్కటి: అధర్మం పట్ల కఠినంగా ఉండాలి, కాని ఆర్తుల పట్ల అత్యంత దయతో ఉండాలి. రుద్రుడైనా, భోళానాథుడైనా ఆ శివతత్వం మనలోనే ఉంది. మనలోని చెడును హరిస్తే ఆయన రుద్రుడు, మనలోని భక్తిని మెచ్చితే ఆయనే భోళానాథుడు. మీకు శివుడిలోని ఏ రూపమంటే ఇష్టమో కమెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.